భార్యల చేతుల్లో భర్తలు హత్యకు గురవుతున్న ఉదంతాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. రీసెంట్గా సియా గోయల్ తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ని తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి పూణేలోని లోహగఢ్ లోయలో తోసి చంపేసిన సంగతి మీకందరికీ తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది, తీవ్ర చర్చనీయాంశమైంది. 11 నెలల క్రితం సోనం తన భర్త రాజా రఘువంశీని మేఘాలయ తీసుకువెళ్ళి అక్కడి లోయలో తోసి చంపేసిన సంగతి గురించి కూడా మీకందరికీ తెలిసే ఉంటుంది. అంతకుముందు ముస్కాన్ తన ప్రియుడితో కలిసి తన భర్తని హత్య చేసి బ్లూ డ్రమ్ములో కుక్కి సిమెంటుతో పాటు పూర్తి చేసింది. బెంగళూరులో ఒక ప్రియురాలు తన ప్రియుడికి వెరైటీగా ప్రపోజ్ చేస్తానని ఇంటికి పిలిపించుకొని పెట్రోలు పోసి తగలబెట్టి చంపేసింది. ప్రియాంక తన ప్రియుడితో కలిసి తన భర్తని హత్య చేసి దోపిడీ దొంగలు హత్య చేశారని ఆస్కార్ లెవెల్లో అద్భుతంగా నటించింది. फिर उन्होंने बोला जो हम कर ले दो नहीं तो मार डालेंगे. इन्होंने हाथ पैर मारे और मेरे को घसीट के उधर ले गए. ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला. मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो. मेरा सामान मैंने सब निकाल के दे दिया. कब की बात है? ये मेरे को आधा घंटा हो गया चिल्लाते. 2 రోజుల క్రితం రూబీ తన భర్తని హత్య చేసి బాత్రూంలో పాతిపెట్టి అదే బాత్రూంలో 45 రోజుల పాటు స్నానం చేసింది. ఇలా ఈ భార్యలందరూ తమ తమ భర్తల్ని, కాబోయే భర్తల్ని రకరకాల పద్ధతుల్లో హత్య చేశారు. కానీ సియా గోయల్, సోనములు ఇద్దరూ ఒకే పద్ధతిలో లోయలోకి తోసి హత్య చేశారు. ఈరోజు నేను చెప్పబోతున్న కథ మిమ్మల్ని ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఒక భార్య తన భర్తని ప్రియుడితో కలిసి లేపేయాలనుకుంది. వీళ్ళకి సోనం గురించి, సియా గురించి, పార్వతి గురించి, శృతి పాటిల్ గురించి, మృణాలి గురించి, ప్రియాంక గురించి, రూబీ గురించి, వీళ్ళందరి గురించి తెలుసు. వీళ్ళు ఏ విధంగా తమ భర్తల్ని, కాబోయే భర్తల్ని హత్య చేశారు, పోలీసులకి ఏ విధంగా పట్టుబడ్డారు అన్న సంగతి తెలుసు. కానీ వాళ్ళు పట్టుబడ్డట్టుగా తాము పోలీసులకి పట్టుబడకూడదు. హత్య చేయాలి, కానీ హత్యలాగా అనిపించకూడదు, న్యాచురల్గా అనిపించాలి. దానికోసం ఇద్దరూ ఆలోచించారు, చర్చించుకున్నారు, ఒక ఖతర్నాక్ స్కెచ్ వేశారు, అమలు చేశారు. మరి ఆ ఖతర్నాక్ స్కెచ్ ఏంటి, ఏ విధంగా అమలు చేశారు, అమలు చేసిన తర్వాత పోలీసులకి పట్టుబడ్డారా, పట్టుబడితే పోలీసులకి ఏ విధంగా పట్టుబడ్డారు అన్నది ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. హర్యానాలోని రేవారీ అన్న జిల్లాలో రీసెంట్గా ఒక మ్యారేజ్ జరిగింది. పెళ్లి కూతురు పేరు తన్ను, పెళ్లి కొడుకు పేరు మోను కుమార్. వీళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. పెళ్లికొచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిని చూసి చూడముచ్చటైన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఎంతో పొగిడారు. కానీ తన్నుకి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తిప్పి తిప్పి కొడితే 21 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరాల తన్ను మైండ్లో భయంకరమైన క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు, ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆఖరికి తన్ను నీడ కూడా ఊహించలేకపోయింది. ఎందుకంటే తన్నుకి మోనుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. రీజన్ అన్ని కేసుల్లాగే సోనంకి రాజా రఘువంశీని చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాక్ని ప్రేమించింది. సియా గోయల్కి కేతన్ అగర్వాల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే చేతన్ చౌదరిని ప్రేమించింది. ఇక్కడ కూడా తన్ను సోనుని ప్రేమించింది. మోనుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. చూసారా ఇక్కడ పేర్లు? భర్త పేరు మోను, ప్రియుడి పేరు సోను. అక్కడ భర్త పేరు కేతన్, ప్రియుడి పేరు చేతన్. సరే, ఇక్కడ పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత తన్ను అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. 10 రోజులు ఉంది. అక్కడి సాంప్రదాయాల ప్రకారం 10 రోజుల తర్వాత పుట్టింటికి వెళ్ళింది. ఈ 10 రోజుల్లో భర్త మోను కానీ, అత్త మామలు, ఆడపడుచులు, మరిది వీళ్ళెవ్వరూ తన్ను ఎలాంటిది అన్నది తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే 10 రోజుల్లో ఒక మనిషి ఏ విధంగా ఉంటుంది, ఒక మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందని కనిపెట్టడం చాలా కష్టం. పెళ్ళి కొన్ని సంవత్సరాలు కలిసిన భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ 10 రోజుల తర్వాత తను పుట్టింటికి వెళ్ళిపోయింది.
పుట్టింటికి వెళ్ళిన తర్వాత తన ప్రియుడు సోనుని కలుసుకుంది. ఎందుకంటే సోను కూడా తన్ను గ్రామానికే చెందినవాడు. ఇద్దరూ విరహంతో వేగిపోతున్నారు. విరహాన్ని భరించలేకపోయారు. ఇద్దరూ కలుసుకున్న తర్వాత ఇక్కడ సోను ఏమో తాను ప్రేమించిన తన్ను మోనుని పెళ్లి చేసుకుంది. ఇక్కడ తన్ను ఏమో తాను ప్రేమించిన సోనుని వదిలేసి పెద్దలు కుదిర్చానని మోనుని పెళ్లి చేసుకుంది అని ఇద్దరూ బాధపడుతున్నారు. విరహాన్ని భరించలేకపోతున్నారు. ప్రతిరోజు కలుసుకునేవారు. గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఒకే ఒక్క విషయం మీద తమ ఇద్దరికీ అడ్డుగా ఉన్న మోనుని లేపేయాలి. కానీ ఎలా లేపేయాలి? వీళ్ళిద్దరూ కొద్దో గొప్పో చదువుకున్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా ఈ మధ్యకాలంలో జరుగుతున్న మర్డర్ కేసుల గురించి వీళ్ళకి తెలుసు. సియా గోయల్ ఏ విధంగా తన కాబోయే భర్తని లేపేసింది, అక్కడ సోనం రాజా రఘువంశిని ఎలా లేపేసింది, ప్రియాంక, ముస్కాన్, అలాగే శృతి పాటిల్, మృణాల్ని, వీళ్ళందరి గురించి వీళ్ళకి తెలుసు. వీళ్ళందరూ పోలీసులకి పట్టుబడ్డారు. కానీ తాము పోలీసులకి పట్టుబడకూడదు. చట్టం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకోవాలి. కానీ హత్య చేయాలి. హత్య అనిపించకూడదు. న్యాచురల్ డెత్ లాగా అనిపించాలి. ఎలా వీళ్ళకి హత్య చేసిన తర్వాత పోలీసు కేసు అవుతుంది. పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టులు, అలాగే పోలీసులు ఏ విధంగా కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కాల్ డేటా, సిడిఆర్, లొకేషన్, మొబైల్ని చెక్ చేయడం, ఇవన్నీ తెలుసు. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి. ఏది కూడా పోలీసులకి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఎలా చేయాలి? ఇద్దరూ గంటల తరబడి ఈ విషయాన్ని చర్చించుకున్నారు. చివరికి ఒక ఖతర్నాక్ స్కెచ్ చేశారు. సొంతంగా ఆలోచించి ఆ ఖతర్నాక్ స్కెచ్ని అమలు చేశారు. జూన్ 8వ తారీఖు తన్ను తన భర్త మోనికి కాల్ చేసి, ఏవండి నాకు మిమ్మల్ని చూడాలని ఉంది, మీరు మా ఇంటికి వస్తారా అని అడిగేసరికి ఇక్కడ మోను ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఎందుకంటే పెళ్ళయింది కొత్తగా. 10 రోజుల తర్వాత తన భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్యను చూడాలి. ఇక్కడ హనీమూన్ కూడా ఏమీ జరగలేదు. ఎప్పుడెప్పుడు తన భార్యను చూడాలని ఇక్కడ మోను కూడా ఉంది. భార్య అడిగేసరికి సరే వస్తానన్నాడు. అప్పుడు తన్ను గోముగా, ఏవండి వచ్చేటప్పుడు జీతం తీసుకురండి అని చెప్పింది. ఎందుకంటే 8వ తారీఖు ఫోన్ చేసింది, జీతం పడింది. మళ్ళీ మీరు ఇక్కడికి వస్తున్నానని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకండి. ఎందుకంటే భార్యను చూడ్డానికి తహతహలాడిపోతున్నాడు, విరహాన్ని భరించలేకపోతున్నారు అని ఒక్కోలాగా మరోలాగా అనుకుంటారు. అందుకే ఇంట్లో ఏదైనా చెప్పి ఇక్కడికి రండి, ఇద్దరం కలిసి కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళిపోదాం అని ప్రేమగా గోముగా అడిగేసరికి మోను ఆనందంలో కళ్ళల్లో మునిగిపోయాడు. భార్య కోరిక అడుగుతుంది, రమ్మంటుంది, జీతం తీసుకురమ్మంటుంది. భార్యకి సర్ప్రైజ్ ఇద్దాము, ఒక మంచి గిఫ్ట్ తీసుకుని వెళ్దాము, భార్యతో కొంచెంసేపు హ్యాపీగా కబుర్లు చెప్పుకుని వద్దాము అని ఇక్కడ ఆనందంతో కళ్ళల్లో తేలిపాడు. సరే అన్నాడు. ఆ రోజు మోను తన ఇంట్లో నాకు కడుపులో నొప్పిగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తానని అన్నాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా తోడు తీసుకుని వెళ్ళమంటే ఎందుకు, చిన్న నొప్పి, నేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి తన స్కూటీ మీద ఇంట్లో నుంచి బయలుదేరాడు. మధ్యాహ్నం అయింది, ఇంటికి రాలేదు. సాయంత్రం అయింది, మోను ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇదేంటి, వీడు డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి ఎంతసేపు అయినా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరేనని కుటుంబ సభ్యులు, ఊరే కదా మహా అయితే 4-5 డాక్టర్లు ఉంటారని ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మోను వచ్చాడని అడిగితే రాలేదు అని చెప్పారు. ఇదేంటి, వీడు డాక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని తమకు తెలిసిన వాళ్ళకి, బంధువులకి కాల్ చేశారు, వాకప్ చేశారు. కానీ ఎవ్వరు కూడా మోను తమ దగ్గరికి రాలేదని చెప్పారు. మరి వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా అని ఆ రోజంతా వెయిట్ చేశారు. చివరికి చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు. విచారణ మొదలుపెట్టారు. 2 రోజుల తర్వాత తన్ను ఉంటున్న ఊరికి, మోను ఉంటున్న ఊరికి మార్గ మధ్యలో ఉన్న ఒక చెరువులో ఒక డెడ్ బాడీ ఉందన్న సంగతి పోలీసులకు తెలిసిందే. పోలీసులు వెళ్ళారు, డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, మోనుది. చెరువు గట్టునే మోని స్కూటీ కూడా ఉంది. దాంతో పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మోను కుటుంబ సభ్యులు విలపిస్తూ, రోదిస్తూ హాస్పిటల్కి చేరుకున్నారు. తమ కొడుకు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అన్న ఆందోళన.
భర్త చనిపోయాడన్న సంగతి తెలుసుకున్న తన్ను ఏడుస్తూ రోదిస్తూ అత్తవారింటికి చేరుకుంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది. భర్త డెడ్ బాడీ మీద పడి గుండె లవిసేలా రోధించింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు, బాధపడ్డారు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది, కాళ్లపారాని ఆడకముందే భర్త చనిపోయాడు. ఇద్దరికీ ఎంతో భవిష్యత్తు ఉంది. వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కన్న వీళ్ళిద్దరికీ భగవంతుడు ఎందుకు ఈ విధంగా చేశాడని ప్రతి ఒక్కరూ బాధను వ్యక్తం చేశారు, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ మోను తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి తమ కొడుకు ఎందుకు చనిపోయాడు ఏంటో అర్థం కావడం లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో మోను నీళ్లలో మునిగి చనిపోయాడనుంది. ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు. ఈవెన్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో మోను శరీరం మీద ఎటువంటి గాయాలు లేవు, మునిగి చనిపోయాడని అందులో కూడా ఉంది. ఒక విధంగా పోలీసులు ఇది ఆత్మహత్య అని అనుకున్నారు. పొరపాటున నీళ్లలో పడి చనిపోయి ఉండొచ్చు, లేదా తనంతట తానే తన జీవితాన్ని చాలించాడని పోలీసులు అనుకున్నారు. కుటుంబ సభ్యులకి అర్థం కావటం లేదు మోను ఎందుకు ఈ విధమైనటువంటి రాంగ్ స్టెప్ తీసుకున్నాడని. అంత్యక్రియలు జరిగిపోయాయి. ఇక్కడ చెరువులో మోను డెడ్ బాడీని స్వాధీనం చేసుకునేటప్పుడు చెరువు ఒడ్డునే ఉన్న స్కూటీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు మోను ఫోన్ పోలీసులకి దొరకలేదు. చెరువులో పడిపోయి ఉంటుందేమోనని పోలీసులు చెరువంతా గాలిస్తే చెరువులో ఫోన్ దొరికింది. అది మోనుదే. పోలీసులు స్కూటీని, ఫోన్ని కుటుంబ సభ్యులకి అప్పగించేశారు. ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్టులో మోనుది నీళ్లలో మునిగి చనిపోయాడని ఉంది. దాంతో మోను తనంతట తానే జీవితాన్ని చాలించొచ్చు, లేదా ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి చనిపోయాడని పోలీసులు భావించారు. కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా అనుకున్నారు. ఇక్కడ 7 రోజుల కర్మకాండలు జరుపుతున్నారు. తన్ను అత్తవారింట్లోనే ఉంది. ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడుస్తోంది. అన్నం సరిగ్గా తినటం లేదు, నీరసించిపోయింది. తన్నును చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధపడుతున్నారు. కానీ ఎవ్వరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. పోలీసులు ఇచ్చిన మోను మొబైల్ ఇంట్లో ఉంది. మోను తమ్ముడు అమిత్ ఆ మొబైల్ని చూశాడు, తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ మొబైల్ తన అన్న జ్ఞాపకార్థం మిగిల్చి వెళ్ళిపోయాడు అని ఆ ఫోన్ని ఆన్ చేశాడు. ఆన్ చేసిన అమిత్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే ఆ ఫోన్ మొత్తం ఖాళీగా ఉంది. మొత్తం డేటా అంతా డిలీట్ చేయబడి ఉంది. అమిత్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇదేంటి, తన అన్న ఫోన్ ఖాళీగా ఉంది, చాటింగ్ లేదు, వాట్సాప్ అంతా ఖాళీగా ఉంది, ఆఖరికి కాల్ లాగ్ కూడా డిలీట్ చేయబడి ఉంది. జనరల్గా ఈ విధంగా ఎవరూ చేయరే. తన అన్న ఎందుకు ఈ విధంగా చేశాడు? చనిపోయే ముందు తన అన్న మొత్తం ఫోన్లో ఉన్న డేటానంతా ఎందుకు డిలీట్ చేశాడు? ఈవెన్ కాల్లో కూడా ఎందుకు డిలీట్ చేశారు? ఎవరికి కాల్ చేశాడో ఏంటో అనేది తెలియకుండా పోయింది. షోరూంలో మనం కొత్త ఫోన్ కొనుక్కుంటే ఎలా ఉంటుందో ఫోన్ అలాగే ఉంది. తన అన్న ఎందుకు ఈ విధంగా చేసి ఉంటాడన్న అనుమానం అమిత్లో కలిగింది. ఒకవేళ డిలీట్ చేస్తే కొన్ని చాటింగ్స్, కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోలు డిలీట్ చేస్తారు, కానీ కాల్ లాగ్ కూడా ఎందుకు డిలీట్ చేస్తారు అన్న అనుమానం అమిత్లో కలిగింది. అమిత్ ఆలోచించాడు. ఇక్కడ అమిత్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతడికి ఒక మొబైల్ రిపేర్ షాప్ ఉంది. అమిత్ ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు డిలీట్ అయిన మొత్తం డేటానంతా రిట్రీవ్ చేయగలుగుతావని అడిగితే ఆ ఫ్రెండ్ చేస్తానన్నాడు. అమిత్ తన అన్న మోను మొబైల్ అతని ఫ్రెండ్కి ఇచ్చాడు. ఆ ఫ్రెండ్ ఆ మొబైల్ని రిపేర్ చేశాడు. మొత్తం డిలీట్ అయిన డేటాని రిట్రీవ్ చేశాడు. అమిత్ ఆ ఫోన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. తెరిచాడు. అన్నీ ఉన్నాయి. చాటింగ్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, కాల్ లాగ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఎవరెవరికి కాల్ చేశాడని యథాలాపంగా చెక్ చేస్తుంటే ఒక కాల్ చూసి అమిత్ షాక్ తిన్నాడు. ఒక నంబర్. ఆ నంబర్ ఎవరిదో కాదు, తన వదిన తన్నుది. అది కూడా జూన్ 8వ తారీఖు తన అన్న మోను తన వదినకి కాల్ చేశాడు. మరి తన వదిన ఆ రోజు అంటే జూన్ 8వ తారీఖు ఏ రోజైతే తనకి కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్కి చూపించుకొని వెళ్తాను అని ఇంటి నుంచి బయటికి వెళ్ళిన రోజే చనిపోయాడు. మరి ఆ రోజు తన అన్న ఇంటికి రాకపోతే అత్తవారింటికి కాల్ చేశారు. తన వదినని అడిగితే తన వదిన నాకు మీ అన్న కాల్ చేయలేదు, 4 రోజుల నుంచి నాకు మీ అన్న కాల్స్ చేయడం లేదని ఎందుకు అబద్ధం చెప్పింది? ఇక్కడ చూస్తేనేమో తన అన్న తన వదినకి కాల్ చేశాడు.
ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 49 కాల్స్ ఉన్నాయి. అందులో ఒక కాల్లో 3 నిమిషాల సేపు మాట్లాడినట్టుగా ఉంది. మరి ఆ రోజు తన అత్తవారింటికి, అంటే మోను అత్తవారింటికి కాల్ చేస్తే అత్తమామలు ఏమీ తెలియదన్నారు. తన్నుని అడిగితే మోను నాకు కాల్ చేయలేదు, 4 రోజుల నుంచి నాకు ఎటువంటి కాల్స్ చేయలేదు అని ఎందుకు అబద్ధం చెప్పింది? మరి ఇక్కడేమో కాల్స్ చేసినట్టుగా ఉంది. సంథింగ్ రాంగ్ అని అమిత్ తన అనుమానాన్ని మరింత ధృవపరుచున్నాడు. ఈ విషయం తన తండ్రికి చెప్పాడు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉంది. అప్పటికీ తన్ను అత్తవారింట్లోనే ఉంది. వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎక్కడైతే మోను చెరువులో పడి చనిపోయాడో అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఆ రోజు అంటే జూన్ 8వ తారీఖు చెరువు ఒడ్డునే 2 యువకులు కనిపించారు. ఆ 2 యువకులు ఎవరో ఆరా తీస్తే ఆ 2 యువకులు ఒకడి పేరు సోను, మరొకడి పేరు హరిఓం అని తెలుసుకున్నారు. వీళ్ళిద్దరూ ఎక్కడి వారని ఆరా తీస్తే వాళ్ళిద్దరూ తన్ను ఊరి వాళ్ళే అన్న సంగతి తెలిసిందే. మరికొంతగా ఆరా తీస్తే తను పెళ్లికి ముందే సోనుని ప్రేమించిందన్న సంగతి అమిత్ తండ్రి ఇద్దరూ తెలుసుకున్నారు. దాంతో వీళ్ళ మైండ్లో గిర్రున కొన్ని క్రైమ్ కథలు తిరిగాయి. సియా గోయల్, సోనం, ముస్కాన్, ప్రియాంక, శృతి పాటిల్, మృణాల్ని, బెంగళూరులో జరిగిన ఒక హత్య, ఇవన్నీ గిర్రున తిరిగాయి. ఈ మధ్యకాలంలో కాబోయే భర్తల్ని భార్యలు ఏ విధంగా హత్య చేస్తున్నారు అన్న అనుమానం కలిగింది. ఇక్కడ తన్ను కూడా తన భర్త మోనుని హత్య చేసిందా? కానీ ఇక్కడ చెరువు గట్టిన ఎవరో 2 వ్యక్తులు కనిపిస్తున్నారు తప్పితే తన్ను లేదు. కానీ ఆ రోజు 8వ తారీఖు మోను తన భార్య తనుకి 49 సార్లు కాల్ చేశాడు. సంథింగ్ రాంగ్ అని ఇద్దరు అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఇంట్లో 7 రోజుల కర్మకాండలవి జరుగుతున్నాయి. అమిత్, అతడి తండ్రి ఇద్దరూ గుట్టు చప్పుడు కాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేశారు. ఇంట్లో ఉన్న తన్నుకి ఏమాత్రం అనుమానం కలగనీయకుండా జాగ్రత్త పడ్డారు. 7 రోజుల కర్మకాండ పూర్తయిన తర్వాత తన్ను పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక్కడ అమిత్ తన తండ్రిని తీసుకుని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తన అన్న మోను మొబైల్ని పోలీసుల ముందు పెట్టాడు. తాము చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి పోలీసులకి వివరించారు. మోనుది యాక్సిడెంటల్ డెత్ కాదు, నీళ్లలో మునిగి చనిపోలేదు. మోనుది ఒక మర్డర్. మా అనుమానాలు మాకున్నాయి, దానికి సంబంధించిన సాక్ష్యాలు అవన్నీ మేమే ఇన్వెస్టిగేషన్ చేశాము. దయచేసి మీరు దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చండి అని అన్నారు. పోలీసులు కూడా వీళ్ళు చెప్పిన విషయాలన్నీ విని దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. అప్పటిదాకా పోస్ట్మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ మోను నీళ్లలో మునిగి చనిపోయాడనుంది. మరి ఇక్కడ వీళ్ళకేమో అది మర్డర్ అని అంటున్నారు. సరే, దర్యాప్తు చేస్తామని పోలీసులు పెద్దగా పట్టించుకోలేరు. అప్పుడు అమిత్ తండ్రి ఇద్దరు డీసీపీ దగ్గరికి వెళ్ళారు, ఎస్పీ దగ్గరికి వెళ్ళారు. కానీ పెద్దగా స్పందన లేకపోవడంతో మేము చీఫ్ మినిస్టర్ని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో అప్పుడు పోలీసుల్లో కదలికొచ్చింది. దాంతో మీరు చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయకండి, మేమే ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తేలుస్తామన్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సోనుని అదుపులోకి తీసుకున్నారు, తన్నుని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి తమ దగ్గర ఉన్న మొబైల్ సాక్ష్యాలు అవన్నీ ముందు పెట్టి నిజం చెప్పండి అని అడిగారు. పోలీసులు పెద్దగా కష్టపడకుండానే సోను, తన్ను ఇద్దరు ఏం జరిగిందో చెప్పేశారు. తామే మోనుని హత్య చేశామని ఒప్పుకున్నారు. తన్ను తన గ్రామానికే చెందిన సోనుని ప్రేమించింది. కానీ ఇంట్లో వాళ్ళు మోనుతో పెళ్లి ఖాయం చేశారు. పెద్దల్ని ఎదిరించలేక తన్ను మోనుని పెళ్లి చేసుకుంది. కానీ సోనుని మర్చిపోలేకపోయింది. దాంతో పెళ్ళైన తర్వాత అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. 10 రోజుల తర్వాత పుట్టింటికి చేరుకుంది. తన ప్రియుడు సోనుని కలుసుకుంది. ఇద్దరు ప్రతిరోజు గంటల తరబడి చర్చించుకునేవారు మోనుని ఎలా లేపేయాలని. వీళ్ళిద్దరికీ ఈ కేసులన్నిటి గురించి తెలుసు. మీడియా, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్కరికి సియా గోయల్ గురించి, సోనం గురించి, ప్రియాంక గురించి, రూబీ గురించి, అలాగే భార్యలు ఎవరైతే భర్తల్ని హత్య చేశారో ఆ కేసులన్నిటి గురించి ఈ ఇద్దరికి కూడా తెలుసు. అలాగే పోలీసులు కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఏ కోణంలో చేస్తారో, పోస్ట్మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్, లొకేషన్, కాల్ డేటా, CDR ఇవన్నీ ఏ విధంగా పరిశోధిస్తారు, శోధిస్తారు అన్న సంగతి వీళ్ళిద్దరికీ తెలుసు.
వీళ్ళందరూ పోలీసులకి పట్టుబడ్డారు. కానీ తాము పోలీసులకి పట్టుబడకూడదు. హత్య చేయాలి, కానీ హత్యలాగా అనిపించకూడదు, న్యాచురల్ డెత్ లాగా అనిపించాలి. ఎలా 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 అని గంటల తరబడి వీళ్ళిద్దరూ ప్రతిరోజు చర్చించుకునేవారు. చివరికి వీళ్ళిద్దరికీ ఒక ఖతర్నాక్ ఐడియా వచ్చింది. జూన్ 8వ తారీఖు తన్ను తన భర్త మోనికి కాల్ చేసి తన ఊరు, తన ఇంటికి రమ్మని చెప్పింది. ఇక్కడ ఆనందంతో మోను జీతం తీసుకుని స్కూటీ మీద ఇంటి నుంచి కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తానని బయలుదేరాడు. ఇక్కడ మార్గ మధ్యలోనే చెరువు దగ్గర తన్ను ప్రియుడైన సోను తన ఫ్రెండ్ హరిఓంని తీసుకుని చెరువు దగ్గర కాపు కాశాడు. మోను వచ్చాడు. ఇద్దరూ అటకాయించారు. మేము నీ భార్య తన్ను ఊరి వాళ్ళమేని మాట కలిపారు. మాటల సందర్భంలో ఇద్దరూ కలిసి మోను మీద దాడి చేసి ముక్కు, నోరు కర్చీఫ్తో గట్టిగా మూసేశారు. దాంతో మోను స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోయిన మోనుని ఆ తర్వాత ఇద్దరూ నాడి చూస్తే ప్రాణాలున్నాయి. గుండె కొట్టుకుంటుంది. ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు, ఊపిరి తీసుకుంటున్నాడు. అంటే మోను బతికే ఉన్నాడు. అలా స్పృహలో తప్పిపోయిన మోనుని ఎత్తుకొని చెరువులో పడేశారు. చెరువులో ఊపిరాడక మునిగి మోను చనిపోయాడు. వెళ్ళిపోతూ మోను మొబైల్ని చేతులకు తీసుకున్నారు. అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేశారు. ఆ తర్వాత ఎవరికి వారే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చెరువులో మునగడం వల్ల పోస్ట్మార్టం రిపోర్ట్లు కూడా మునిగి చనిపోయాడు అని రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఎంత ఖతర్నాక్ స్కెచ్ చేశారంటే, గొంతు పిసికి హత్య చేసిన తర్వాత చెరువులో పడేస్తే పోస్ట్మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ రిపోర్టులో చనిపోయే ముందు, నీటిలో పడిపోయే ముందు గొంతు పిసికి హత్య చేశారు అన్నది తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు తెలివిగా ముందుగా స్పృహ తప్పి పడిపోయేలా చేసి ఆ తర్వాత స్పృహలో ప్రాణాలతో ఉన్న మోనుని చెరువులో పడేశారు. దాంతో పోస్ట్మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ రిపోర్టులో మునిగి చనిపోయాడని రిపోర్ట్లో వచ్చింది. కానీ వీళ్ళు చేసిన తప్పేంటి అంటే మొబైల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేశారు. ఒకవేళ డిలీట్ చేయకుండా కేవలం చాటింగ్లు, కొన్ని ఫోటోలు, వీడియోలు, కాల్లో ఆ రోజు తన్ను తన భర్తకి కాల్ చేసిన ఆ కాల్స్ వాటినే డిలీట్ చేసుంటే బహుశా ఇది ఒక పర్ఫెక్ట్ మర్డర్ అయి ఉండేది. ఇక్కడ కుటుంబ సభ్యులే ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు రాబట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే పోలీసులకి ఏం అనుమానం రాలేదు. పోస్ట్మార్టం రిపోర్టులో మునిగి చనిపోయాడుంది. ఇక్కడ పోలీసులు కూడా చేసిన తప్పేంటంటే మొబైల్ని చెక్ చేయలేదు. ఒకవేళ పోలీసులు అప్పుడే మొబైల్ని చెక్ చేస్తుంటే బహుశా పోలీసులు కూడా అనుమానం వచ్చి ఉండేది. సరే, కేసు ప్రాపర్టీ కింద స్కూటీని, మొబైల్ని కుటుంబ సభ్యులకి ఇచ్చారు. అమిత్కి అనుమానం వచ్చింది. దాంతో సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేశాడు. పోలీసులు ఈ కేసుని ఛేదించారు. ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఒకటి చిన్న క్లూ వదిలి వెళ్తాడు. అలాగే ఈ కేసులో కూడా మొబైల్లో ఉన్న డాటా మొత్తం డిలీట్ చేయడం వీళ్ళు చేసిన తప్పు. ఇలా నిత్యం ఎక్కడో చోట భార్యలు ప్రియులతో కలిసి తమ భర్తల్ని లేపేయడానికి రకరకాల స్కెచ్లు వేస్తున్నారు. కానీ చట్టం ఒకటి ఉంది, పోలీసు వ్యవస్థ ఒకటి ఉంది. దాన్ని తప్పించుకోలేరు అన్న సంగతి గుర్తుపెట్టుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్సీఆర్బీ డేటాని చూస్తే గత 5 సంవత్సరాల్లో దాదాపు 780 భర్తలు భార్యల చేతుల్లో హత్యలకు గురయ్యారు. భార్య ప్రియుడితో కలిసి హత్యలు చేయడం, లేకపోతే కాబోయే భర్తల్ని ప్రియుడితో కలిసి హత్యలు చేయడం, ఇలా భర్తలు దాదాపు 786 గత 5 సంవత్సరాల్లో ఈ విధంగా చనిపోయారంటే ఏ లెక్కన భార్యలు స్కెచ్లు వేస్తున్నారో మీరు ఊహించుకోండి. అదేవిధంగా భార్యలు హత్యలకు గురి కాలేదా అంటే ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ప్రతి నెల అంటే 30 రోజుల్లో దాదాపు 800 మంది భార్యలు హత్యలకు గురవుతున్నారు. కాకపోతే ఇక్కడ వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు అనేవి కాకుండా ఈ 800 భార్యల హత్యల్లో డౌరీ డెత్తులు, అలాగే కుటుంబ కలహాలు, ఇక రకరకాల కారణాల చేత ఎంతోమంది దాదాపు 800 మంది ప్రతి నెల హత్యలకు గురవుతున్నారు. భర్తలు స్కెచ్లు వేస్తున్నారు, భార్యలు స్కెచ్లు వేస్తున్నారు. మరి ఈ పరంపర ఎప్పుడు ఆగుతుంది, ఎక్కడ ఆగుతుందంటే ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఈ సకల చరాచర సృష్టిలో కోటాను కోట్ల జీవరాశులున్నాయి. ఈ జీవరాశులన్నింటిలో అత్యంత డేంజర్ మనిషి.
మనిషి ఉన్నంత వరకు ఈ క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ పంచభూతాలు ఉన్నంత వరకు క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? భయంగా ఉందా? నమ్మలేని సత్యం. కాకపోతే క్రైమ్ రేట్ అప్పుడప్పుడు తగ్గుతుంది అంతే. క్రైమ్స్ మాత్రం జరుగుతూనే ఉంటాయి. చిన్న వయసులోనే ఇటువంటి దారుణమైన క్రైమ్ ఆలోచనలు వస్తున్నాయి. వాటిని ఏమాత్రం ఆలోచించకుండా అమలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ గతేంటి? తన్ను జీవితాంతం జైల్లో ఉంటుంది. ప్రియుడిని కలుసుకోలేదు. సోను కూడా జీవితాంతం జైల్లో ఉంటాడు. అదృష్టం బాగుంటే ఉరిశిక్ష పడుతుంది. కానీ మనకందరికీ తెలిసిందే ఈ కేసులు కోర్టులో ఎప్పటిదాకా నడుస్తాయో. ఎందుకంటే కోర్టుల్లో ఇప్పటికే కొన్ని వందల వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ కేసుకి విముక్తి ఎప్పుడో ఎవరికీ తెలియదు. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. ఈ వీడియోలన్నీ చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుని హత్యలు చేయడం ఎంత ప్రమాదకరమో, వాటి పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుంది. జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. దానివల్ల కుటుంబం పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది. తల్లిదండ్రులు కూడా జీవితాంతం కుమిలి కుమిలి బాధపడతారు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. హత్యలు చేయడం చాలా చాలా తప్పు. పరిష్కార మార్గాల కోసం అన్వేషించాలి. చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి, నిపుణుల్ని సంప్రదించాలి. అంతే తప్పితే అడ్డుగా ఉన్నాడని లేపేసుకుంటూ పోతే మరి వాళ్ళ జీవితం జైల్లో జీవితాంతం ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుందన్న సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోలు చేయడం లైక్ చేస్తారని ఆశిస్తూ రేపు మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.